హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొప్పరాజు స్వరం యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రీస్ ఇన్ డేటా సెర్చెస్ అనమాట. సో దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ అందరికీ ట్రీస్ అనగానే కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే వాట్ ఈజ్ ఎ ట్రీ. సో ట్రీ అంటే ఏందో చెప్తాను. ఫస్ట్ నేను డెఫినేషన్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే డెఫినేషన్స్ నేను చెప్పి అది మీరు బట్టి పట్టద్దు. నేను చెప్తాను, మీకు ఏం అర్థమైతే అదే రాయండి, అప్పుడే మీరు గట్టి నవ్వగలరు. ఓకేనా? నేనే కాదు, యూట్యూబర్లో ఎవరైనా టీచర్స్ కానీ డెఫినేషన్స్ చెప్పినప్పుడు అది బట్టి పట్టద్దు. వాళ్ళు చెప్తారు, చెప్పిన తర్వాత మీకు ఏదైతే అర్థమైందో అది మీరు పేపర్లో రాయండి. ఓకే, వాట్ ఈజ్ ఎ ట్రీ? నేను ఒక 2 పిక్చర్స్ అయితే చూపించాను. ఒకటి ఏంటంటే ట్రీ అనమాట, సెకండ్ది ట్రీ కాదు. ఎందుకంటే అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అది ఒక క్లోజ్డ్ లూప్లో ఉంది కదా, అందుకని ట్రీ కాదు. సో మీరు డెఫినేషన్ రాస్తారు, ద ట్రీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ క్లోజ్డ్ లూప్, అట్లా మీరు అనుకొని రాయాలన్నమాట. ఓకేనా? మీ థాట్స్ని బట్టి ఈ డెఫినేషన్స్ చూపించాను కదా, నీ డయాగ్రామ్స్. అది తర్వాత మనకి ట్రీలో కొన్ని టెర్మినాలజీస్ అయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి నోడ్. ఫస్ట్ అసలు నోడ్ అంటే ఏంటో చూద్దాం. నోడ్ అంటే ఏమీ లేదండి, ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ట్రీ అనమాట. సింపుల్ చెప్తున్నాను, ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ట్రీ. ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ట్రీ అంటే ఏంటి? నేను ఒక ట్రీ డయాగ్రామ్ అయితే డ్రా చేశాను. అదే చిన్న ట్రీ అనమాట, ఇది ట్రీ డయాగ్రామ్. ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అక్కడ. అసలు నోడ్ అంటే ఏ అనమాట, ABCDEFGHIJ, వాటిని మనం నోడ్స్ అంటాం సింపుల్గా. అది వాటిని నోడ్స్ అంటాం ట్రీలో. సెకండ్, రూట్ నోడ్ అంటే ఏంటి? రూట్ నోడ్ అంటే ఏమీ లేదండి, మనకిచ్చిన ట్రీలో ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో అదే రూట్ నోడ్, మీన్స్ పేరెంట్ నోడ్ అనమాట. దాన్నే మనం పేరెంట్ నోడ్ అంటాం. అది మనకిచ్చిన పైన ఇచ్చిన ట్రీలో నేను ఈ ట్రీ ఒకటే తీసుకుని నేను అన్నీ చెప్పాను కాబట్టి చూడండి ఒకసారి. అదే ఏ అనమాట, ఏ ఇస్ ద రూట్ నోడ్ అనమాట. అది ఓకేనా? ఇవి నేను ఇంకా సెకండ్ పిక్చర్స్కి వెళ్ళిపోతున్నాను. ఓకే థర్డ్ది అనమాట. థర్డ్ది ఏంటంటే చైల్డ్ నోడ్ అంటే చెప్తాను, అదర్వైజ్ పేరెంట్ నోడ్ కూడా ఉంటుంది. చైల్డ్ నోడ్ అంటే ఏంటంటే మీకు ఇచ్చిన డయాగ్రామ్ ఇదిగోండి, సేమ్ అదే డయాగ్రామ్, ఇందా డయాగ్రామే డ్రా చేశాను. ఆ డయాగ్రామ్లో ఏంటంటే చైల్డ్ నోడ్ అంటే ఏంటి? BCD ఆర్ చైల్డ్ ఆఫ్ ఏ, అంతే కదా. ఏ అనేది పేరెంట్ నోడు, BCD అనేది ఏకి చైల్డ్ నోడ్స్ అన్నమాట, అంతే కదా. అట్లనే బి అనేది పేరెంట్ నోడు, దానికి చైల్డ్ నోడ్స్ ఏంటి? EFG, సికి HI, డికి J ఒకటే. ఓకేనా? కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇది చైల్డ్ నోడ్ అనమాట. పేరెంట్ నోడ్ అంటే ఏ అనేది పేరెంట్ నోడే, బి అనేది పేరెంట్ నోడే, సి అనేది పేరెంట్ నోడే, డి అనేది కూడా పేరెంట్ నోడే. అవి సింపుల్గా, నేను పేరెంట్ నోడ్ గురించి సపరేట్ ఇంకో డెఫినేషన్ అయితే తీసుకోలేదు. తర్వాత ఫోర్త్ది ఎడ్జ్. ఓకే, ఎక్కడ జాగ్రత్త నేర్చుకోండి. ఎడ్జ్ అంటే కనెక్షన్ బిట్వీన్ 2 నోడ్స్ అనమాట. దానికి ఒక చిన్న ఫార్ములా ఉంది, ఎడ్జ్ ఈక్వల్ టు నోడ్ -1. మొత్తం మనకి నోడ్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి, అంతే కదా. ABCDEFGHIJ మొత్తం అలా ఉంటే 10 ఉన్నాయి. 10 - 1 అంటే 9. కనెక్షన్ ఏంటంటే ఏకి బికి మధ్యలో ఆ లైన్ ఉంది చూసారా, అది మాట. అవి మొత్తం 10 - 1 అంటే 9 ఉన్నాయి. ఒకసారి లెక్కేద్దాం, 1 2 3 4 5 6 7 8 9, అంతే కదా, 9 సరిపోయింది అనమాట. సో అది ఎడ్జ్ అనమాట. తర్వాత ఫిఫ్త్ది లీఫ్ నోడ్ అంటే ఏమీ లేదు, విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్స్. ఓకేనా? వాటిని మనం లీఫ్ నోడ్స్ అంటాం. కామన్గా లీఫ్ నోడ్స్ అనేవి కింద ఉంటాయి అనమాట, EFGHIJ, వాటిని మనం లీఫ్ నోడ్స్ అంటాం. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా, అర్థమైపోయింది కదా. వాటిని మనం లీఫ్ నోడ్స్ అంటాం సింపుల్గా. వాటికి చిల్డ్రన్ నోడ్స్ ఉండవు. అండ్ అట్లానే సిబ్లింగ్స్ అంటే చైల్డ్ నోడ్ హ్యావింగ్ సేమ్ పేరెంట్, BCD ఆర్ సిబ్లింగ్స్ ఆఫ్ ఏ, అంతే కదా. ఏ ఒక్క పేరెంట్ ఉంది కదా, ఆ పేరెంట్కి BCD అనేవి చైల్డ్ నోడ్స్ అనమాట. ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అంతే కదా. BCD ఆర్ సిబ్లింగ్స్ ఏకి, మరి బీకి సిబ్లింగ్స్ ఏంటి? EFG, సికి HI, డికి J ఒక్కటే. అంటే కాదు, జేతో పాటు K కూడా ఉంటే అప్పుడు సిబ్లింగ్స్ అయ్యి, డికి J ఒకటి ఉంది కాబట్టి సిబ్లింగ్ కాదు అది. ఓకేనా? అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్, అది సిబ్లింగ్స్ అనమాట. ఓకేనా? సింపుల్గా అర్థమైపోయింది. తర్వాత 7th దానికి వెళ్ళిపోదాం. ఓకే,
సెవెంత్ది ఏంటంటే ఇంటర్నల్ నోడ్స్. ఒకసారి చూద్దాం. విత్ వితౌట్ లీఫ్ నోడ్స్ హ్యావింగ్ ఏ పేరే నోడ్స్ ఆర్ కాల్ ఇంటర్నల్ నోడ్స్. ఓకేనా? ఏవైతే లీఫ్ నోడ్స్ లేకుండా ఉంటాయో వాటిని మనం పేరే నోడ్స్ అంటాం. వాటిని మనం ఇంటర్నల్ నోడ్స్ అంటాం. ఓకేనా? ఏబిసిడి వాటిని మనం ఇంటర్నల్ నోడ్స్ అంటాం. అది సెకండ్ది. ఎయిత్ది డిగ్రీ అనమాట. డిగ్రీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్స్ చదవడానికి మంచి స్కోప్ ఉంటుంది. డిగ్రీ అంటే నెంబర్ ఆఫ్ చైల్డ్ నోడ్స్ ఆఫ్ ఏ ట్రీ ఈజ్ కాల్డ్ డిగ్రీ. అర్థమైపోయింది కదా? అంటే ఏంటంటే డిగ్రీ అంటే ఏమీ లేదండి, డిగ్రీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. ఇదేంటి డిగ్రీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అంటున్నారు ఏందన్నా? చూపిస్తాను ఒక్క నిమిషం. ఒకసారి మీకు కింద డయాగ్రామ్ ఇచ్చాను, ఒకసారి మీకు అర్థమైపోతుంది డయాగ్రామ్. డిగ్రీ ఆఫ్ హలో నెంబర్ ఆఫ్ చైల్డ్ నోడ్స్ ఆఫ్ ఏ ట్రీ ఈజ్ కాల్డ్ ఏ డిగ్రీ అనమాట. పేరెంట్కి ఎంతమంది అయితే చైల్డ్ నోడ్స్ అయితే ఉంటాయో వాటిని మనం డిగ్రీ అంటాం. ఏకి బిసిడి 3 చైల్డ్ నోడ్స్ అయితే ఉన్నాయి, వాటిని మనం డిగ్రీ అంటాం. ఓకేనా? ఏబిసిడి. బికి ఈఎఫ్జి, సికి హెచ్ఐ. అంటే సి ఒక డిగ్రీ 2 పైన రాశాను, చూసారా? పైన రాశాను. ఏకి 3, డికి 1, అంతే కదా, సరిపోయింది. దాని మనం డిగ్రీ అంటాం. 9th లెవెల్ అంటే ఏమి లేదంటే అదొక హైరార్కికల్ మేనర్ అనమాట. అంటే ఇన్స్టెన్షియల్ స్టెప్ బదులు ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది. అది లెవెల్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లెవెల్ 0, 1, 2 అండ్ 3, 4 అలా ట్రీని బట్టి. ఓకేనా? లెవెల్ ఆఫ్ ఏ ట్రీ మొత్తం కలిపి టోటల్గా లెవెల్ ఆఫ్ ఏ ట్రీ అంటే 2, అంతే కదా. లెవెల్ ఆఫ్ ఏ రూట్ నోడ్ 0, లెవెల్ ఆఫ్ ఏ మిడిల్ 1, అంతే కదా. ఓకేనా? సింపుల్గా. తర్వాత 10th హైట్ లాంగ్. నేను చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 10th 11th 2 జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నాను చూడండి. ఒకసారి చెప్తాను, కావాలంటే మళ్ళీ చెప్తా. హైట్, డెప్త్ 2 ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, చెప్తున్నా, 2 సార్లు చెప్తా. లాంగెస్ట్ పాత్ ఇన్ లీఫ్ నోడ్ టు గివెన్ ఏ నోడ్ ఇస్ కాల్ ఏ హైట్ అనమాట. హైట్ ఆఫ్ ఏ 2. ఒక్క నిమిషం చెప్తా. పైన డయాగ్రామ్కి వెళ్తే మీకు అర్థమయ్యిద్ది. డయాగ్రామ్ చూడండి. హైట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 అనమాట. 2 ఎలా అయిందంటే, మనం లాంగెస్ట్ పాత్ ఆఫ్ ఏ లీఫ్ నోడ్, ఎక్కడ మనకి ఏకి దగ్గరలో లీఫ్ నోడ్ ఏముంది? కింద అనమాట. ఈఎఫ్జి, హెచ్ఐజే ఏదైనా సరే మనకి ఆ లీఫ్ నోడ్ దగ్గర నుంచి, అంటే బాటమ్ నుంచి టాప్కి వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళినప్పుడు లాంగెస్ట్ పాత్, అట్లా మళ్ళీ లాంగెస్ట్ పాత్ ఏదో చూసుకోవాలి. ఓకేనా? అది ఇంపార్టెంట్. అక్కడ లాంగెస్ట్ పాత్ చూడాలి. ఆ లాంగెస్ట్ పాత్లోనే మొత్తం 2 అనమాట. అంటే ఎగ్జాంపుల్కి జీ అనేది లీఫ్ నోడ్, అంతే. మిగతా కూడా లీఫ్ నోడ్. జీ తీసుకుందాం. జీ నుంచి బీకి 1, బి నుంచి ఏకి 2, అంటే 2 అన్నమాట. ఓకేనా? ఒకవేళ డీకి కనుక జే అనే చైల్డ్ నోడ్ లేకపోతే ఏకి దగ్గరకు ఉంది డి ఒకటే కదా లీఫ్ నోడు, అలా తీసుకోకూడదు. ఎందుకంటే లాంగెస్ట్ పాత్ కావాలి అక్కడ మనకి. అంతేకాని ఒకవేళ డి అనే పేరెంట్ నోడ్కి జే అనే చైల్డ్ నోడ్ లేకపోయినా మనకి లాంగెస్ట్ పాత్ అయితే కావాలి. అంతేకాని హైట్ ఆఫ్ ఏ అంటే 2. ఓకేనా? ఇదే జాగ్రత్త, ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని మళ్ళీ చెప్పింది. సో 10 అయిపోయింది. 11th అయితే వచ్చేసాం. ఓకే. 11th డెప్త్. ఇది కూడా అంతే. లాంగెస్ట్ పాత్ ఆఫ్ ఏ రూట్ నోడ్ టు గివెన్ నోడ్, అంటే టాప్ టు బాటమ్ అనమాట. టాప్ టు బాటమ్కి వస్తే మనకు అర్థమవుతుంది. డెప్త్ ఆఫ్ హెచ్ అంటే 2. ఇది కూడా లాంగెస్ట్ పాత్. సింపుల్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. తర్వాత పాత్, ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ నోడ్ అనమాట. మనకేంటంటే ఎగ్జామ్లో వాళ్ళు ఇచ్చేటప్పుడు పాత్ ఏ టు హెచ్ అంటారు. ఏ టు హెచ్ అంటే ఒకసారి డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఏ టు హెచ్ అంటే ఇది కాదు డయాగ్రాము, మీకు ఒకసారి చూపిస్తాను బ్యాక్కి వెళ్ళి. ఏ టు హెచ్ అంటే ఏ టు సి, సి టు హెచ్ అట్లా అన్నమాట. అలా మీకు ఏదిస్తే ఆ పాత్ ఒకటి రాసేయండి. చూసారా? ఏ టు సి, సి టు హెచ్ సింపుల్గా. తర్వాత లాస్ట్ 1 అండ్ 13th డెఫినేషన్ సబ్ ట్రీ అనమాట. సో సబ్ ట్రీ అంటే ఏం లేదండి, నోట్స్ హ్యావింగ్ ఏ చైల్డ్ నోట్స్ ఆర్ కాల్డ్ సబ్ ట్రీ అనమాట. సబ్ ట్రీ గురించి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ అనేది పేరెంట్ నోడ్ ఆర్ రూట్ నోడ్ అనమాట.
దానికి లెఫ్ట్ సబ్ ట్రీలో బి ఉంది. నేను ఒక పెద్ద సర్కిల్ చేశాను చూసారా, అది అనమాట ఏకి. అట్లనే రైట్ సబ్ ట్రీలో సిఎఫ్జి అనేది అదో సబ్ ట్రీ. మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఏంటంటే మీకు అక్కడ బి అనేది మళ్ళీ అక్కడ పేరెంట్ నోడు. హలో, అర్థమవుతుందా? బి అనేది మరి పేరెంట్ నోడు, డికి హెచ్ఐ అనేది అదొక సబ్ ట్రీ అనమాట. మళ్ళీ అక్కడ డి అనేది ఒక పేరెంట్ నోడు, దాని చిల్డ్రన్ నోడ్స్ ఏంటి హెచ్ఐ. అది ఎలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది సబ్ ట్రీ అనమాట. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఎలాంటి డౌట్స్ అన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.